ఈరోజు మనందరం ఇక్కడ చూస్తున్నాం పండగ వాతావరణం. జూన్లో పండగలే లేవు, కానీ ప్రపంచవ్యాప్తంగా పండగ రాబోతుంది. జూన్ 12వ తారీఖు పవర్ స్టార్ హరిహర వీరమ్మలు రిలీజు. జాతర జూన్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా పండగ చేసుకుంటుంది. ఇది 100% జరగబోతుంది. డబ్బింగ్ కూడా చెప్పేశాము. సినిమా ఒక రేంజ్. ఇక పవర్ స్టార్ గురించి చెప్పేదే ఉంది. ఇందులో ఒక ప్రత్యేకత, ఇప్పటిదాకా మన పవర్ స్టార్ గారు ఇలాంటి సినిమా చేయలేదు. అన్ని సోషల్ ఫిల్మ్స్ చేశారు, యాక్షన్ ఫిల్మ్స్ చేశారు, సెంటిమెంట్లు. ఓ హిస్టారికల్ ఫిల్ము ఫర్ ద ఫస్ట్ టైం, నా భూతో నా భవిష్యత్తు. ఇక దీనిలో టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ, ఎస్పెషలీ డైరెక్ట్గా టేకింగ్ కానివ్వండి. అఫ్కోర్స్ సూర్య మూవీస్ గురించి ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు. రత్నం గారు, అలాగే వాళ్ళ సోదరుడు దయాకర్ గారు, వాళ్ళ నిర్మాణంలో జరిగిన ఈ సినిమా అద్భుతం, అనిర్వచనీయం. ఇది నా మాటల్లో చెప్పడం కాదు, మీరే జూన్ 12 తర్వాత సినిమాల్లో చూస్తారు, థియేటర్లో చూస్తారు. ఆ రేంజ్లో ప్రేక్షకులు, అభిమానులు ఎంజాయ్ చేయటం తథ్యం. అండ్ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మా ఆర్టిస్టులు కానివ్వండి, మా టెక్నీషియన్స్ కానివ్వండి, అన్ని అంటే 4 స్టేట్ల నుంచి వచ్చిన సోదరిమణులందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు. అండ్ హైలైట్, ఈరోజు డయాసు గురువు గారు ఆస్కార్ డయాస్, ఇది ఆస్కార్ డయాస్, ఆయనతో పంచుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అట్లాగే మీ అందరికీ తెలిసిన విషయం, తెలియని విషయం నాకు తెలియదు, కానీ ఇంకో విషయం ఉందన్నమాట. కృష్ణ వందే జగద్గురువులో గురువుగారు మ్యూజిక్ డైరెక్షన్లో పాట పాడారు నేను. సారీ మీ దానిలో మిస్టర్ ఏదో ఒక పాట పాడాను మీది. అది మణిశరం గారు చేశారు. మీ డైరెక్షన్లో పాట పాడాను సార్. అది ఎనీవే, ఈ డయాస్ మీద గురుగారితో ఈ డయాస్ పంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. 100% ఈ సినిమా అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ వీల్ ఆల్ వెయిట్ ఫర్ ద డే, June 12th. ఆల్ ద బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై పవర్ స్టార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అయ్యప్ప శర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది ఈ సాంగ్ చూసి, 4 సార్లు చూసిన తర్వాత నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో అని. ఎందుకు అంత పవర్ఫుల్గా ఉండింది. థ్యాంక్ యూ అన్నయ్య, ఎక్స్ట్రాడనరీగా ఉంది. అలాగే సరే, ట్రావెలింగు, సో అది హరిహర వీరమల్లు. సో మొదలెట్టి చేసుకుంటూ వస్తున్న దీంట్లో మధ్యలో వచ్చిన చిన్న డిస్టర్బెన్స్ మీకు అందరికీ తెలిసిందే. కోవిడ్ అవన్నీ వచ్చిన తర్వాత ఆగి మళ్ళీ మొదలెట్టి వీటన్నిటి ఒక ఇంతమంది అందరిది ఒక ఎత్తు అయితే, ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ అన్నయ్య ఏం రత్నం గారిది, ఆయన గుండెలకి, ఆయన గట్స్కి నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఎందుకంటే నిజంగానే ఈ సినిమా, సో ఈ మధ్యలో మళ్ళీ మన పవర్ స్టార్ గారు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి అవ్వడం, సో దాంతో కొంచెం రెస్ట్రిక్షన్స్, కొన్ని అవుట్డోర్స్కి, వాటికి అసలు ప్రపంచంలో ఉండే లొకేషన్స్ అన్నీ మాకు స్పాట్కి తీసుకొచ్చి చూపించి, నిజంగా చెప్పాలంటే మీకు ఇలాంటి సినిమాలు చేయడం కొంచెం కష్టం అండి యాజ్ అన్ యాక్టర్స్. ఎందుకంటే చాలా విజువల్గా మేము వి నీడ్ స్పేస్ అనమాట. కొంచెం రిస్ట్రిక్టెడ్గా చేస్తున్నప్పుడు వీ విల్ డెఫినెట్లీ కొంచెం చిన్న ఇది ఉంటుంది. అవేమీ లేకుండా నిజంగా మా అందరు ఆర్టిస్ట్ని చాలా కంఫర్టబుల్గా చేసింది మా డైరెక్టర్ జ్యోతికృష్ణ. ఎందుకంటే తను మా విజువల్ని చూపించేవారు వచ్చి స్పాట్లో. అతను మనోజ్ గారు కలిసి దే యూస్ టు షో సమ్ విజువల్స్. అది ఎంత ఇన్స్పిరేషన్ అంటే మాకు ఒరిజినల్ లొకేషన్ అంటే అంతో సంథింగ్ వీఆర్ డూయింగ్ అన్నది. ఇవన్నీ నేను చెప్పేవన్నీ మీకు అర్థమవుతాయి వెయిట్ టిల్ 12th. మీలాగే మేము కూడా ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ ఆన్ బిగ్ స్క్రీన్ అండి. ఎందుకంటే ఒక అద్భుతం రాబోతోంది 12వ తేదీ. ఇట్ విల్ బి ఎ సునామీ, నో డౌట్ దాంట్లో. ఎందుకంటే ఇంతమంది మా అందరితో పాటు
ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఏమంటారు దాన్ని ఫ్రీడమ్ ఆఫ్ యాక్టింగ్. ఎందుకంటే ఇంతవరకు ఆయన్ని మీరు మన రఘుబాబు చెప్పినట్టు ఎంటర్టైన్మెంట్లో వేరే వేరే విధాలుగా చూశారు, అక్కడంతా కొంచెం అనిపిస్తుంది. ఇక్కడ ఫస్ట్ టైం ఆయన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్తో మీ ముందుకు హరిహర వీరములుగా రాబోతున్నారు. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ దేర్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐ థ్యాంక్ ఆల్. అండ్ అలాగే పాత్రికేయ మిత్రులకి, సోషల్ మీడియా వాళ్ళకి, యూట్యూబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ తప్పకుండా మళ్ళీ కలుస్తాం. ఇంకా చాలా మాట్లాడడానికి ఉన్నాయి, ఇప్పుడు వినడానికి చూడడానికి మాత్రమే టైం 12 వరకు, దాని తర్వాత అన్ని విల్ డిస్కస్. థ్యాంక్ యూ. ಸರ್ ఒక వర్డ్ ಕನ್ನಡలో ಸಿನಿಮಾ ಎಲ್ರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಎಲ್ಲಿದ್ದೀರಾ ಸರ್? ತುಂಬ ಸಂತೋಷ, ಅಲ್ಲಿಂದ ಬಂದಿದ್ದೀರಾ. ದೊಡ್ಡ ಫಿಲ್ಮ್ ಆಗುತ್ತೆ ಸರ್, ಇದು 12th ರಿಲೀಸ್ ಬರ್ತಾ ಇದೆ, ನಿಮ್ಗೆಲ್ರಿಗೂ ಗೊತ್ತು. ಸೊ ಡೆಫಿನೆಟ್ಲಿ ನಮಗೂ ಒಂದು ಟ್ರೀಟು, ಯಾಕಂದರೆ ನಾ ಹೆಮ್ಮೆಯಾಗಿ ಹೇಳ್ತೀನಿ, ಕನ್ನಡದಲ್ಲಿಂದ ಬಂದು ಇಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ ನಾವೆಲ್ಲ. ಸೊ ಇದೊಂದು ಅದ್ಭುತವಾದ ಸಮಯ. ஸோ தேங்க்யூ ஃபார் கம்மிங். அப்படியே தமிழ்லேருந்து வந்த எல்லாருக்கும் ஆமாம் சார், தமிழுக்கு ஒரு வணக்கம் சொல்லிட்டீங்கன்னா அவர் ஓ போடுறாங்க, தமிழ்காரங்க இருக்கிறவங்க எல்லாருக்கும் ஒரு ஓ போட்டாச்சு. ஸோ 12 தேதி வருவாங்க, 12ஆம் தேதியிலேருந்து ஒரு சுனாமி வரப்போகுது. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. పాన్ ఇండియా స్పీచ్ సార్ ఇదైతే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా నిహార్ కపూర్ విల్ స్పీక్. సమయాభావం వల్ల షార్ట్ స్పీచెస్తో మేము ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం, బికాజ్ ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి ఈ చిత్రానికి సంబంధించి. అందరికీ నమస్కారం. ఇది ఒక పాన్ ఇండియా సినిమా కన్నా ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ మూవీ, అందుకోసం అందరికి అర్థమయ్యేటట్టు ఇంగ్లీష్లో మాట్లాడతాను. సో ఈవెన్ ద ఇంటర్నేషనల్ ఆడియన్సెస్ కెన్ అండర్స్టాండ్ us. First of all, congratulations to the cast and crew for coming out with such an amazing output. And secondly, I'd like to thank the producers for the opportunity that they've given me in this film. I have learnt a lot, and I'm looking forward to seeing the film on the big screen on the 12th. And I hope you all are there as well. Thank you. థ్యాంక్ యూ నిహార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హరీష్ గారు ఒక ఆల్ ద బెస్ట్ అయినా సార్, ఐ నో మీరు ఆల్వేస్ బెస్టే కోరుకుంటారు ఆయన కోసం. ఓకే కాదు, విజయ్ కుమార్ గారు ఒక ఆల్ ది బెస్ట్ చెప్పి మన మెయిన్ స్పాన్సర్, టైటిల్ స్పాన్సర్. యా ప్లీజ్ సార్. థ్యాంక్ యూ డిజిటల్ అండ్ ప్రింట్ మీడియా. ఈరోజు హరిహర వీరమల్లు ఇంత గ్రాండ్గా టీజర్ లాంచింగ్ జరగడం నిజంగా మనందరం చాలా అదృష్టంగా చెప్పుకోవచ్చు. యాక్చువల్గా మరి 12th ఏదైతే ఉందో మరి వరల్డ్ వైడ్గా మరి ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సో సూపర్ డూపర్ హిట్ అవుతుంది. సో దీనికి మరి ఆల్రెడీ మన ప్రొడ్యూసర్ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, అలాగే టెక్నీషియన్స్ అందరికీ కూడా పేరు పేరున కంగ్రాచులేషన్ చెప్తూ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జై పవర్ స్టార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.